గ్రామంలో దేబు, శ్యామ ఇంకా కన్హయ్య లాల్ చాలా ఏళ్లుగా పొలం పనులు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళందరి దగ్గర తమ తమ పూర్వీకుల పొలాలు ఉంటాయి. అందరూ రైతులు ప్రతి సంవత్సరం వాళ్ల పొలాల్లో పండించిన పంటతోనే మళ్లీ పంట వేయడానికి విత్తనాలు దాచుకునేవాళ్లు. కాని ఈసారి ఒక కంపెనీ ఆ ఊర్లోకి వస్తుంది. అది రైతులందరికీ ఎన్నో కొత్త కొత్త ఆలోచనలను తీసుకొస్తుంది. మీరు విన్నారా? నేను విన్నాను, ఒక కంపెనీ వచ్చిందని. అది రైతులందరికీ ఆధునిక విత్తనాలు, ఎరువులు ఇస్తుందట. నేను కూడా విన్నాను. మా చిన్న బాబాయ్ కూడా అదే కంపెనీతో ముడిపడి ఉన్నాడు. కానీ నాకు అనిపించడం లేదు మనకు ఆ కంపెనీ వల్ల లాభం కలుగుతుంది అని. ఒకవేళ మనకు కూడా మంచి విత్తనాలు, ఎరువులు లభిస్తే అప్పుడు మనకు కూడా పంట చేతికి ఎక్కువగా వస్తుంది కదా. రైతులు వాళ్లల్లో వాళ్లు కంపెనీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఆ కంపెనీ మేనేజర్ రైతుల దగ్గరికి వస్తాడు. వాళ్లకి కంపెనీ గురించి వివరంగా చెప్తాడు. రైతులందరూ నా మాట శ్రద్ధగా వినండి. నేను మాయాపురి కంపెనీ మేనేజర్ని. మా కంపెనీ రైతులందరికీ చాలా తక్కువ ధరలకి కొత్త విత్తనాలు, ఎరువులు ఇస్తుంది. దాంతోపాటు ఏ రైతు తన పంటను అమ్ముకోవడానికి బజార్లో తిరగక్కర్లేదు. మా కంపెనీ తిన్నగా రైతు దగ్గర నుండే పంటను కొంటుంది. అలాగా, ఇది నిజంగానే చాలా మంచి ఆలోచన. దీనివల్ల రైతులందరికీ మంచి లాభం వస్తుంది. అంతేకాదు, రైతుల సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి. అందుకనే మా కంపెనీ ఈ ఆలోచనలన్నీ తీసుకుని వచ్చింది. రైతులందరూ సులభంగా పనులు చేసుకోవచ్చు అని. రైతులందరూ కూడా మేనేజర్ చెప్పిన వాటికి చాలా ప్రభావితులవుతారు. వాళ్ళు అందరూ కూడా వెంటనే మాయాపురి కంపెనీతో ముడిపడాలి అని ఆలోచిస్తారు. రైతులందరూ మరుసటి రోజే తమ పొలాల పేపర్స్ తీసుకుని కంపెనీ దగ్గరికి వెళ్తారు. ఇక కంపెనీ రైతులందరితోనూ ఒక అగ్రిమెంట్లో సంతకం చేయించుకుంటుంది. మీకు శుభాకాంక్షలు. ఇవాటి నుండి మీరందరూ కూడా మా కంపెనీలో భాగస్వామ్యులు. ఇవాటి నుండి మీకు ఎటువంటి సమస్య వచ్చినా వాటిని మనం అందరం కలిసి దూరం చేసుకుందాం. తప్పకుండా. ఇప్పుడు మనం అందరం ఒకటే కుటుంబం అయ్యాం కదా. మాకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేం మీ దగ్గరకే వస్తాం. అప్పటి నుంచి రైతులందరూ ప్రతి పంటకి విత్తనాలు మాయాపురి కంపెనీ నుండే కొనుక్కుంటారు. దాంతోపాటు పంట ప్రకారం వేరువేరు రకాల ఎరువులను కూడా కంపెనీయే ఇస్తూ ఉంటుంది. పంట మొత్తం సిద్ధమైన తరువాత కంపెనీ మనిషి ఒకతను వచ్చి ప్రతి రైతుతోనూ మాట్లాడతాడు. అతని పంటను లెక్క చేసి అతనికి డబ్బులిస్తాడు. చూడండి సార్, ఈసారి నా పంట చాలా బాగా వచ్చింది. ఇదంతా మా మాయాపురి విత్తనాలు ఇంకా ఎరువుల ప్రభావం. అలాగే మీరు కూడా చాలా కష్టపడ్డారు. ఏమైనా చెప్పండి సార్, పంట బాగా వచ్చింది. మా పేద రైతులకు ఇంతకంటే మంచి విషయం ఏముంటుంది? సరే, ఇక నేను వెళ్తాను. అన్నట్టు ఈ పంట మొత్తాన్ని కంపెనీ గోడానికి చేర్పించండి. అలాగే సార్, నేను పంట మొత్తం వెంటనే చేర్చేస్తాను. దేబు ఇంకా మిగతా రైతులు మేనేజర్ దగ్గర డబ్బులు తీసుకుంటారు. తమ పంట మొత్తం కంపెనీ గోడౌన్కి చేర్చేస్తారు. అదే విధంగా ఇక రైతులందరూ కంపెనీ కోసం పనిచేస్తూ ఉంటారు. కానీ త్వరలోనే కంపెనీ అసలు నిజం బయటపడుతుంది. ఆ కంపెనీ రైతులకు ఖరీదైన ధరలకు విత్తనాలు, ఎరువులు ఇస్తుంది. సార్, మీరు విత్తనాల ధరను బాగా పెంచేశారు. ఆ ధరకు మీరు మా దగ్గర పంట కొనుక్కున్నారు. కావాలంటే కొనుక్కోండి, లేకపోతే బంజరు భూములుగా వదిలేసుకోండి. ధరలు పెరిగాయి. ఇక మీదట విత్తనాలు ఆ ధరకే దొరుకుతాయి. పొలాలు బంజరు భూములుగా మారతాయనే భయంతో రైతులందరూ ఎక్కువ ధరకు విత్తనాలు కొంటారు. దానితో పాటు కంపెనీ ఎరువులను కూడా ఎక్కువ ధరకు అమ్ముతుంది. ఎప్పుడైతే పంట కొనే సమయం వస్తుందో అప్పుడు రైతులకు వాళ్ల పంటకు చాలా తక్కువ ధర లభిస్తుంది. మీరు మాకు చాలా అన్యాయం చేస్తున్నారు. మేము మా డబ్బులన్నీ పంట పండించడానికే ఖర్చు పెట్టేశాం. కానీ మా పంటను చాలా తక్కువ ధర కొంటున్నారు. ఒకవేళ ఇలానే జరిగితే మేము మా పంటని బజారుకు తీసుకువెళ్ళి అక్కడ అమ్ముకుంటాం. నువ్వు అలా చేయలేవు, ఎందుకంటే నువ్వు కంపెనీతో అగ్రిమెంట్ చేసుకున్నావు. ఇక మీదట మీరు కేవలం మా కంపెనీకి మాత్రమే మీ పంటను అమ్ముకోవాలి. మీరందరూ అగ్రిమెంట్ మీద మీ వేలిముద్రలు వేశారు. ఒకవేళ మీరు పంట మాకు అమ్మకపోతే మీరు అందరూ జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. రైతులందరూ కూడా మాయాపూరి కంపెనీ వలలో ఇరుక్కుంటారు. వీళ్ల నుండి తప్పించుకోవడానికి
బేబు ఇంకా మిగతా వాళ్ళందరూ ఒక ఆలోచన చేస్తారు. రైతులందరూ ఈసారి తమ పొలాలన్నిటిలో కేవలం చెరుకు మాత్రమే పండిస్తారు. దాంతో మేనేజర్ చాలా విసిగిపోతాడు. మీ అందరికీ పిచ్చి పట్టిందా ఏంటి? ఈ చెరుకుని మా కంపెనీ ఏం చేస్తుంది? ఇక వీటిని ఇలానే కుళ్ళిపోనివ్వండి. ఈ చెరుకుతో ఏం చేయాలో మాకు బాగా తెలుసు. సరే పదండి, మనం పనులు మొదలు పెడదాం. రైతులందరూ కూడా తమ పొలాల నుండి చెరుకుని కోస్తారు. ఇక దాంతో ఒక పాఠశాలను తయారు చేస్తారు. పిల్లలందరినీ కూడా ఆ పాఠశాలకు చదవడానికి పంపిస్తారు. పిల్లలు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరందరూ మేము కట్టిన పాఠశాలలో చదవడానికి రండి. అప్పుడు మీరందరూ కూడా బాగా చదివి మంచి ఉద్యోగాలు చేసుకోవచ్చు. దానివల్ల రేపు మిమ్మల్ని ఎవరూ కూడా చదువు రాని కారణంగా మోసగించలేరు. దేబు ఊర్లో బాగా చదువుకున్న ఒక ఆవిడ రాధాదేవిని పిల్లలకు చదువు చెప్పమని అడుగుతాడు. ఇలా చూడండి, మా రైతులందరూ మేము మా జీవితాన్ని పొలం పనులు చేయడంలోనే గడిపేశాం. కానీ మా పిల్లలు కూడా మాలాగా చదువు రాకుండా ఉండకూడదు. వాళ్ళకి చదువు రాకపోవడం వల్ల అందరూ వాళ్ళని మోసగించకూడదు. అందుకే మేము చెరుకుతో పాఠశాలను కట్టాము, పిల్లలు అందులో చదువుకోవడానికి. అసలు మీకు అంత అన్యాయం ఏం జరిగింది? మీరు చెరుకు పాఠశాలను ఎందుకు కట్టారు? మేము మాయాపూర్కి చెందిన అగ్రిమెంట్లో చదవకుండానే వేలిముద్ర వేసేశాం. ఇప్పుడు వేరే వాళ్ళకి మేము మా పంటని అమ్మలేము. దాన్ని కంపెనీ అవకాశంగా తీసుకుంటుంది. మీకు నిజంగానే చాలా అన్యాయం జరిగింది. మీరు కొంచెమైనా చదువుకొని ఉండుంటే బహుశా ఇవాళ మీకీ పరిస్థితి వచ్చుండేది కాదేమో. ఇదేనమ్మా మా దౌర్భాగ్యం. ఇలా మళ్ళీ ఎవరికీ జరగకూడదనే నేను కోరుకుంటున్నాను. అందుకే మాకు మీ సాయం కావాలి. సరే, నేను రేపట్నుంచే స్కూల్లో పాఠాలు చెప్తాను. ఇక రాధాదేవి దేబు ఇంకా మిగతా రైతులు కట్టిన చెరుకు పాఠశాలలో పేద పిల్లలకు పాఠాలు చెప్పడానికి వెళ్తుంది. ఇక పేద పిల్లలందరూ కూడా ఎంతో శ్రద్ధగా చదువుతారు. చూస్తూ ఉండగానే పిల్లలందరూ బాగా చదువుకొని పెద్దవాళ్లవుతారు. ఒకరు టీచర్ అవుతారు, ఒకరు డాక్టరు, మరొకరు లాయర్. నమస్కారం బాబాయ్, మీరెలా ఉన్నారు? నమస్కారం అమ్మా. ఎవరు నువ్వు? నేను నిన్ను గుర్తుపట్టనే లేదు. నా పేరు విద్య. నేను ఒక లాయర్ని. అలాగా? శభాష్ తల్లి. చెప్పు, ఈ ముసలివాడు నీకు ఏ విధంగా సహాయపడగలడు? బాబాయ్, నేను మీరు కట్టిన చెరుకు పాఠశాలలోనే చదువుకున్నాను. ఇక అదే పాఠశాల కారణంగా ఇవాళ నేను లాయర్నయ్యాను. ఇదంతా మా రైతు సోదరులకు గర్వించదగ్గ విషయం అమ్మా. మా పిల్లలు ఇవాళ ఎంత అభివృద్ధి చెందారు. ఇవాళ నేనిక్కడికి మీకు సాయం చేయడానికొచ్చాను. ఏం సాయం తల్లి? నాకేం అర్థం కావడం లేదు. నాకు తెలిసింది మాయాపూరి కంపెనీ మీ రైతులందరినీ మోసం చేసింది అని. ఆ కంపెనీ మేనేజర్ మీకు చదువు రానందువల్ల మిమ్మల్ని మోసం చేశాడు. వాళ్ళు మీ రైతులందరినీ దారుణంగా దోచుకుంటున్నారు. అవునమ్మా, మాకు అన్యాయమైతే జరిగింది. కాని ఇప్పుడు మేమేం చెయ్యాలి? ఇప్పుడు నేను మీకు సాయం చేస్తాను బాబాయ్. నేను కోర్టులో మీ కేసుని వాదిస్తాను. ఇక కంపెనీ నుండి మీ అగ్రిమెంట్ని పూర్తి చేయిస్తాను. మీరు కోర్టులో జరిగిందంతా నిజం చెప్పండి. కంపెనీ మీకు ఎలా నమ్మకద్రోహం చేసిందో. సరేనమ్మా, నేను జడ్జి గారికి అన్ని విషయాలు తెలియపరుస్తాను. విద్య రైతులందరి కేసును కోర్టుకు తీసుకువెళ్తుంది. ఇక జడ్జి గారికి అన్ని విషయాలు వివరిస్తుంది. రైతులందరూ తమ తమ వాంగ్మూలాలను ఇస్తారు. జడ్జి గారు విషయమంతా అర్థం చేసుకుంటారు. ఇక కంపెనీ మేనేజర్కి ఆదేశాన్నిస్తారు. అతను రైతులందరినీ అగ్రిమెంట్ నుండి ఫ్రీ చెయ్యాలి అని. దానితో పాటు రైతులకు జరిగిన మోసానికి రైతులందరికీ కూడా కొంత మూల్యం చెల్లించాలి అని. నీకు చాలా చాలా ధన్యవాదాలమ్మా. నువ్వు మమ్మల్ని ఈ కంపెనీ వల నుండి బయటపడేశావు. ఇక రైతులందరూ కూడా తమ తమ పొలాలకు, తమ పంటకు స్వయంగా యజమానులవుతారు. అంతేకాకుండా పేద పిల్లలందరూ చెరుకు పాఠశాలలో చదువుకొని తమ ఉజ్వల భవిష్యత్తుని తయారు చేసుకుంటారు. నాగ్పూర్లో ఒక చిన్న గ్రామంలో హర్ష్ నివసిస్తున్నాడు. హర్ష్ తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తూ ఉంటాడు. హర్ష్ తండ్రి ఒక పేద రైతు, తల్లి ఒక టైలర్. ఇద్దరూ కూడా కష్టపడి పనిచేసి ఇంటి ఖర్చులను నెట్టుకొస్తూ ఉంటారు. హర్ష్ చదువుకి అయ్యే ఖర్చుల కారణంగా ఇద్దరూ ఎంతో కంగారు పడుతూ ఉంటారు. నాకు మన హర్ష్ గురించి చాలా కంగారుగా ఉంది. అదేనండి, తన చదువు గురించి. హర్ష్ ఇప్పుడు పెద్దవాడయ్యాడు. మనం తనని ఇప్పుడు స్కూల్లో చేర్పించలేదు అంటే తర్వాత చాలా ఇబ్బంది అవుతుంది. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను కదా.
మన హర్ష్ చదువులో చురుకుగాను చాలా తెలివైనవాడుగాను ఉన్నాడు. ఇప్పటినుంచే తనకి పుస్తకంలో ఇంగ్లీష్ చదవడం కూడా వస్తుంది. మనం రేపు ఉదయాన్నే తనను తీసుకుని ఒక పెద్ద విద్యాలయానికి వెళదాము అడ్మిషన్ తీసుకోవడానికి. మరుసటి రోజు ఉదయాన్నే రామ్ నారాయణ్ ఇంకా కుసుమ హర్ష్ని తీసుకొని పెద్ద విద్యాలయానికి వెళ్తారు. రామ్ నారాయణ్ అక్కడి అందాల్ని చూసి ఆశ్చర్యపోతాడు. అమ్మా, నేను ఈ స్కూల్లో చదువుతానా? అవును బాబూ, నువ్వు ఇదే స్కూల్లో చదువుతావు. ఇక్కడ చదివి గొప్పవాడివవుతావు. ఇటువంటివి ఎన్నో స్కూల్స్ కూడా పెడతావు. నాకు చాలా కంగారుగా ఉంది. ఒకవేళ మనం ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తుందేమో. అరే, ముందు మీరు పదండి, అక్కడికి వెళ్లి చూస్తేనే కదా తెలుస్తుంది. అక్కడికి వెళ్ళగానే వాళ్ళని గేటు దగ్గర ఉన్న వాచ్మెన్ ఆపేస్తాడు. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? అనుమతి లేకుండా? అదేంటంటే నేను నా కొడుకుని ఈ విద్యాలయంలో చేర్పించాలి అనుకుంటున్నాను. నీ కొడుకునే ఇక్కడ చేర్పిస్తావా? నువ్వు నీ స్థాయిని మర్చిపోయినట్టున్నావు. ఇక్కడికి ధనవంతుల కొడుకులే వస్తారు, కానీ నిన్ను చూస్తుంటే నువ్వు రోడ్లు ఊడ్చేవాళ్ళలాగా ఉన్నావు. మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? నా కొడుకు చదువులో ఎంతో తెలివైనవాడు. దయచేసి మమ్మల్ని లోపలికి పంపించండి. మమ్మల్ని అవమానించకండి. నేను నీకు చెప్పాను కదా, వెళ్ళిపో, లేదంటే నేను నా లాఠీని ఉపయోగించాల్సి ఉంటుంది. వాచ్మెన్ వాళ్ళని తిట్టి అక్కడ్నుంచి పంపించబోతూ ఉండగా ఆ విద్యాలయంలో పనిచేసే ఒక మాస్టర్ అక్కడికి వస్తారు. రామ్ నారాయణ్ ఇంకా అతని కుటుంబాన్ని చూసి ఇలా అంటారు. వాచ్మెన్, నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను ఎవరితోనూ ఇలా మాట్లాడకూడదని. వెళ్ళు, ఇక నువ్వు పని చూసుకో, నేను చూసుకుంటాను. మీరందరూ నాతో ఆఫీస్ రిసెప్షన్కు రండి. అందరూ కలిసి రిసెప్షన్లోకి వెళ్తారు. మేడం, అది వీళ్ళు మన విద్యాలయంలో వాళ్ళ కొడుకుని చేర్పించడానికి వచ్చారు. అందుకని నేను వీళ్ళని లోపలికి తీసుకొచ్చాను. ఆ పిల్లవాడు చాలా తెలివైనవాడు. చెప్పండి, ఏంటి విషయం? మీకు మా స్కూల్ పేరేంటో తెలుసా? ఇది దీన్ దయాల్ స్కూల్. ఇది చాలా పెద్ద గవర్నమెంట్ స్కూల్. మేమిక్కడ పిల్లలకి ఆంగ్లేయుల పద్ధతులన్నీ నేర్పిస్తాము. వాళ్లల్లో డిసిప్లైన్ ఉంటుంది అని. మేం కూడా మా కొడుకులో ఈ గుణాలే కావాలని కోరుకుంటున్నాము. ఇక అందుకని మేము ఎంత డబ్బైనా కట్టడానికి సిద్ధంగా ఉన్నాము. రామ్ నారాయణ్ ఆ మాట అనగానే ప్రిన్సిపల్ ఇంకా ఆ మాస్టర్ కళ్ళు స్వార్థంతో మెరిసిపోతాయి. అప్పుడు మాస్టర్ ఆ ప్రిన్సిపల్ మేడంతో ఇలా అంటాడు. వీళ్ళు పేదవాళ్లే, కానీ వీళ్ళ నిస్సహాయతతో మనం పూర్తిగా లాభం పొందవచ్చు. తమ కొడుకును చదివించడం కోసం వీళ్ళు ఎంత డబ్బైనా కడతారు. మీరు సరే అంటే వీళ్ళ దగ్గర రెండింతల డబ్బులు తీసుకోవచ్చు. దీని గురించి నన్ను అడగాలా? వాళ్ల దగ్గర నుంచి డబ్బులు వస్తేనే కదా మన పిల్లలు కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఎంత దోచుకోగలిగితే అంత దోచుకోండి. మన విద్యాలయంలో అడ్మిషన్ 25,000, కానీ వీళ్ళకి నేను 50,000 చెబుతాను. మీరు అంతే చెప్పండి. రామనారాయణ్, నువ్వు 50,000 చెల్లించి నీ కొడుకుని ఈ విద్యాలయంలో చేర్పించు. ఏంటి, అంత డబ్బు నేనెక్కడ కట్టగలను? నాకు కొంచెం సమయం ఇవ్వండి. చూడు, ఒకవేళ మీ అబ్బాయి భవిష్యత్తు బావుండాలి అనుకుంటే ఇక్కడ చేర్పించు, లేదంటే మా సమయాన్ని వృధా చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ దగ్గర డబ్బులున్నప్పుడు ఇక్కడికి రండి. రామ్ నారాయణ్, కుసుమ ఇంకా హర్ష్ నిరాశ చెంది ఇంటికి వెళ్ళిపోతారు. నాన్న, నా వయసులో ఉన్నోళ్ళందరూ స్కూలుకి వెళ్తున్నారు. మంచి మంచి టిఫిన్లు తీసుకెళ్తున్నారు. నేనెప్పుడు స్కూలుకి వెళ్తాను? నువ్వు తప్పకుండా వెళ్తావు బాబు. నువ్వు కాస్త ఓపిక పట్టు. నాకు హర్ష్ గురించి చాలా కంగారుగా ఉంది. 50,000 రూపాయలా మనం ఎక్కడి నుంచి తీసుకురావాలి? మన బిడ్డను చదివించడం కోసం నేను ఏమైనా చేస్తాను. అయితే మనం మన ఊర్లో ఉన్న రాము బాబాయ్ సాయం తీసుకుందాం. ఊర్లో అందరికంటే ఎక్కువగా చదువుకున్నది ఆయనే కదా. ఆయన మనకి తప్పకుండా సాయం చేస్తారు. రామ్ నారాయణ్ ఇంకా కుసుమ రాము బాబాయ్ ఇంటికి వెళ్తారు. ఆయనకి తమ సమస్య చెప్తారు. అప్పుడు రాము బాబాయ్, మీరు మీ బిడ్డని మన ఊర్లో ఉన్న విద్యాలయంలో ఎందుకు చేర్పించకూడదు? మన ఊరి విద్యాలయంలోనా? మన ఊర్లో విద్యాలయం ఎక్కడుంది? మన ఊర్లో మంచి శిక్షణ లభించటం లేదు. అందుకే పిల్లల్ని వేరే గ్రామంలో లేదా పట్టణంలో విద్యాలయాల్లో చేర్పిస్తున్నారు. మీరిద్దరూ నాతో పాటు రండి. నేను మీకు మన ఊర్లో ఒకటి చూపిస్తాను. రాము బాబాయ్ వాళ్ళని అడవిలో నుంచి ఒక గుహ దగ్గరికి తీసుకువెళ్తారు. ఆ తర్వాత, ఈ గుహలోకి వెళ్ళండి, మీకు అంతా తెలిసిపోతుంది. కుసుమ ఇంకా రామ్ నారాయణ్ గుహలోకి వెళ్లగానే వేరే లోకంలోకి చేరుకున్నట్టు ఉంటుంది. వాళ్ల ఎదురుగా ఒక పెద్ద పాఠశాల కనిపిస్తుంది.
అది బంగారంతో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆ పాఠశాలకి బంగారు గంట ఉంటుంది, బంగారు బ్లాక్ బోర్డ్, బంగారు బెంచెస్ ఉంటాయి. దానిమీదే పిల్లలందరూ కూర్చుని చదువుకుంటారు. అదంతా చూసి కుసుమ, రామ్నారాయణ్ ఆశ్చర్యపోతారు. రాముబాబాయిని ఇలా అడుగుతారు. ఇదంతా ఎలా సాధ్యం? మన గ్రామంలో బంగారు పాఠశాల ఎలా వచ్చింది? అసలు ఇది ఎందుకు రహస్యంగా ఉంది? అప్పుడు రాముబాబాయ్ వాళ్లకి వివరంగా చెప్తారు. ఆంగ్లేయులకు భయపడి ఈ స్కూల్ని మన పూర్వీకులు ఇక్కడ కట్టించారు. మన సంస్కృతి మారకుండా ఉండటం కోసం మా నాన్నగారు ఈ పాఠశాలలో మాస్టారుగా పనిచేశారు. ఒకరోజు వారిని ఆంగ్లేయులు పట్టుకున్నారు. ఎందుకు పనికిరాని నువ్వు మాలాగా స్కూలు పెడుతున్నావా? నిన్ను నేను వదిలిపెట్టాను. కానీ మేము మీకు ఏం అన్యాయం చేశాము? మీరు మీ పిల్లల్ని చదివించి మాకంటే గొప్పవాళ్లను చేయాలనుకుంటున్నారు. అది నేను ఎప్పటికీ జరగనివ్వను. మీరు మా నుండి ఏమి కోరుకుంటున్నారు? మేమేం చెయ్యాలి చెప్పండి? ఈ నాగపూరు గ్రామంలో ఎంత బంగారమైతే ఉందో అది తీసుకొచ్చి మాకు ఇవ్వాలి. మీ ఈ మురికి స్కూల్ని మూసేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను మీకు ఖచ్చితంగా బంగారాన్ని ఇవ్వను. బంగారం మొత్తం తీసుకువెళ్ళి అడవిలో ఉన్న గుహలో దాచిపెడతాను. ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తాను. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మన నాగపూరు గ్రామస్తులందరము కలిసి ఈ బంగారు స్కూల్ని చాలా రహస్యంగా నడుపుతున్నాము. భగవంతుడా, అయితే అసలు విషయం ఇదన్నమాట. మీరు మా అబ్బాయిని కూడా ఈ బంగారు స్కూల్లో చేర్చుకుంటారా? దయచూపించండి రాము బాబాయ్. నా బిడ్డకు శిక్షణ చాలా అవసరం. నేను మీ అబ్బాయిని ఈ విద్యాలయంలో చేర్పించుకోవాలంటే నువ్వు ఆ పట్టణం విద్యాలయం గురించి అందరికీ చెప్పాలి. వాళ్ళు మన ఊరి వాళ్ళని ఎంతో మందిని దోచుకున్నారు. వాళ్ళని నువ్వు పట్టించాలి. మేము తప్పకుండా అలానే చేస్తాము. వాళ్ళకి శిక్ష పడేలా చూస్తాము. దానికోసం మనం ఆధారాలను సంపాదించాలి. మీరు దాని గురించి కంగారు పడకండి. వాళ్ళు ఎంత డబ్బు అడిగారో అంత డబ్బు తీసుకుని వెళ్ళండి. నేను వెనక నుండి పోలీసుల్ని తీసుకుని వస్తాను. అప్పుడు వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు. కుసుమ ఇంకా రామ్నారాయణ్ అలాగే చేస్తారు. వాళ్ళు డబ్బులు తీసుకుని ఆ ఖరీదైన పాఠశాలకు వెళ్తారు. రామ్నారాయణ్ ప్రిన్సిపల్తో, ఇదిగో మీరడిగిన డబ్బులు 50,000 నా ఇందులో. ఆ ఇలా ఇవ్వండి. నాకు ముందే తెలుసు మీ అబ్బాయిని మీరు మా దగ్గరే చేర్పిస్తారు అని. ఇది చాలా మంచి విద్యాలయం కదా. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ చదువుకుంటాడు? సరే, ఆ డబ్బులు నాకివ్వండి. రామ్నారాయణ్ ప్రిన్సిపల్కి డబ్బులు ఇవ్వగానే, డబ్బులు చేతిలోకి తీసుకోగానే ఆ గదిలోకి పోలీసులు వస్తారు. ఆవిడ్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు. మేము జైల్లో మీకు మంచి శిక్షణ ఇస్తాము. నేను నా భర్త కష్టపడి రాత్రి పగలు అందరిళ్లల్లో పనులు చేసి మా పిల్లల్ని చదివించాలనుకుంటున్నాము. కానీ మీకసలు కొంచెం కూడా సిగ్గులేదు. ప్రిన్సిపల్ ఇంకా మాస్టర్ ఇద్దరూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతారు. ఇక ఆ విధంగా హర్ష్ తన బంగారు పాఠశాలలో శిక్షణను పూర్తి చేసుకుంటాడు.